9 టీవీ వి టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించినటువంటి హాట్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయనకి అమెరికా పర్యటనకి అనుమతి దొరకలేదు అనేటువంటిది కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఇది వచ్చింది, సమాచారం వచ్చింది అనేటువంటిది ఒకటి. అయితే కారణాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలియలేదు. ఆ టాపిక్ అలాగే తాజాగా కొండా సుస్మిత గారు చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద, దాని మీద ఒక రచ్చ నడుస్తోంది ఇప్పటికే తెలంగాణలో. తెలంగాణ కాంగ్రెస్ కూడా సురేఖ గారిని వివరణ అడగటానికి ట్రై చేయటం, ఆవిడ నా కూతురు మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలని చేయొద్దు అని అంటాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను అని ఆవిడ ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు. అలాగే ఆంధ్రాకి సంబంధించి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తాజాగా శాసనసభ్యులు, జనసేన పార్టీ శాసనసభ్యులు, వాళ్ళతో ఎమ్మెల్సీలు వీళ్ళందరితోటి భేటీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన షేరు చాలా బలంగా ఉంటుంది అనేలాగా ఒక కామెంట్ ఆయన చేయటం, ట్వీట్ చేయటం, దాని మీద కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. అలాగే మరో టాపిక్, కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఉద్యమం స్కూల్స్ మీద, పాఠశాలల మీద, గ్రామీణ పాఠశాలల మీద ఉంటుంది అనేటువంటి దాని మీద ఏపీలో చర్చ జరుగుతుంది. అది అసలు ఎందుకు జరుగుతుంది, ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి మన జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారితో పాటు స్టూడియోలో మనతో ఉన్నారు సర్దార్ పురుషోత్తమరావు పటేల్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. సార్ నమస్కారం. సార్, అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పర్యటనలో ఉన్నారు సార్. అయితే ఆయన అమెరికా వెళ్ళడానికి అనుమతి లేదు అనేటువంటిది కేంద్ర విదేశాంగ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఒక సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడండి? ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి గారికి చాలా ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. తర్వాత తెలంగాణ కాంగ్రెస్కే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక షాకింగ్ న్యూస్గా కూడా చూడాలి. రేపు చూసినట్టయితే డెఫినెట్గా దీని మీద జాతీయ స్థాయి వార్తల్లో కూడా దీనికి చాలా ప్రాధాన్యం ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు తన పర్యటన అంతా కూడా ఖరారు అయిపోయింది. ఖరారు చేసేసుకుని వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ అది ఇచ్చారు. తర్వాత అమెరికాలో ఒక ప్రోగ్రాం కాదు, ఆయన వెళ్ళేటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా డీటెయిల్డ్గా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడ డిసైడ్ చేసేసారు. చేస్తే మరి ఇన్ని ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టినట్టయితే ఇలాంటిది సడన్గా ఒక్కసారిగా అనుమతి లేదు అని చెప్పని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ఇది అందింది వాళ్ళకి. యూకేలో ఉండగానే ఆయన యూకే నుంచి యాక్చువల్గా యుఎస్ వెళ్ళాలి. యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ కార్యక్రమం, ఇది బహుశా ప్రధానమైనటువంటి అంశం కావచ్చు. తర్వాత ఏంటంటే హార్వర్డ్, ఎంఐటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో తెలంగాణకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద మాట్లాడాలని, తర్వాత స్కిల్స్, ఆ తర్వాత ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ తీసుకురావడం లక్ష్యం అని చెప్పని ఆ కార్యక్రమాల్లో కూడా ఉన్నాయి. ఇంకా ఒక చోట కాదు, ఆయనకి దాదాపుగా న్యూయార్క్ నుంచి ఇక్కడి నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత ఎంఐటి, ఆగస్టు 25న నార్థన్ యూనివర్సిటీ, తర్వాత వర్జీనియా టెక్, ఈ ప్రతినిధులు అందరితో కూడా ఆయనకి అక్కడ డెలిబరేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఆగస్టు 26న న్యూయార్క్లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొవాలి. అయితే మరి ఎందుకు ఒక్కసారిగా పొలిటికల్ క్లియరెన్స్ ఎందుకు రాలేదు, దేనికి ఆపేశారు? అదే క్రమంలో ఇక్కడ బీజేపీ నాయకులు కూడా దీని మీద ఘాటైన విమర్శలు చేశారు. అంటే ఒక పొలిటికల్ మోటోతో వెళ్ళాడు అని ధర్మపురి శ్రీనివాస్ యూకే పర్యటన మీద కూడా ఘాటైన విమర్శలు చేశారు. అయితే అసలు ఎందుకు అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఎంఈఏ కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకున్నటువంటి సమాచారం ఏంటి అన్నట్లయితే పొలిటికల్ క్లియరెన్స్ అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అన్నట్టయితే జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉపయోగించేటువంటి అధికారిక పాలనా పదం ఇది. అంతే తప్ప పొలిటికల్ క్లియరెన్స్ అనేటువంటిది 2015లో క్యాబినెట్ సెక్రటేరియట్ మార్గదర్శకాల ప్రకారంగా ముఖ్యమంత్రుల అధికారిక లేదా వ్యక్తిగత విదేశీ పర్యటనల గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలియజేయాలి. ఇది ఎప్పుడు ఫ్రేమ్ చేశారంటే అంతకుముందు ఉన్నా కూడా 2015లో దీన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసినటువంటి పరిస్థితి. దీని ప్రకారంగా పొలిటికల్
తర్వాత FCRA క్లియరెన్సెస్ తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ MEA సాధారణ క్లియరెన్స్ అనేటువంటిది ఏంటంటే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రుల గురించి పెద్దగా ఇబ్బందులే ఉండవు. తర్వాత కొంత వివాదాస్పద వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఆచితూచి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే అసలు ఎందుకు వెళుతున్నాడు ఈయన, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, దాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. ఆ పర్యటన ఉద్దేశం ఏంటి, తర్వాత ఆహ్వానించింది ఎవరు, ఆ కార్యక్రమ స్వభావం ఏంటి, తర్వాత ఆ కార్యక్రమంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మనం శూల శోధన అంటాం కదా, అంత మెటిక్యులస్ గా ఇవన్నీ కూడా చూస్తారు. ఇది భారత విదేశాంగ విధానం మీద ఎలాంటి రిఫ్లెక్షన్ ప్రభావం చూపిస్తుంది, హోస్ట్ కంట్రీతో సంబంధాలు ఏంటి, ఇన్ని అంశాలని ఈ MEA అనేటువంటిది పరిశీలిస్తుంది అనమాట. అయితే మరి ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ CMO కూడా ఇంతవరకు దీని మీద అధికారికంగా ఎందుకు తిరస్కరించారు అనేది ఎక్కడ ప్రకటించలేదు. తర్వాత ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదనే దాని మీద క్లారిఫికేషన్ కోరుతున్నామని చెప్పని మాత్రం వాళ్ళు చెప్పారు. అయితే MEA కూడా దీని మీద స్పష్టమైన క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. మరి మనకున్నటువంటి సమాచారం ఏంటి అన్నట్లయితే బహుశా ఖచ్చితంగా ఈయనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ పెద్ద ఇబ్బందికరమైనటువంటివి ఏమీ కాదు. కానీ ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA కార్యక్రమం కూడా ఉంది, IOC USA. ఈ IOC USA అనేటువంటిది కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేసే రాజకీయ సంస్థ అక్కడ. అందువల్ల పొలిటికల్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ IOC కార్యక్రమం ప్రధాన కారణంగానే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ని తిరస్కరించారని చెప్తున్నారు. అందుకనే దీని మీద నేషనల్ కాంగ్రెస్ కూడా దీని మీద ఖచ్చితంగా గుర్రుగా ఉంటుంది. బహుశా ఇది రేపు ఢిల్లీలో కూడా మీడియాలో ఒక పెద్ద సెన్సేషనల్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన తిరస్కరించడం వెనక ఉన్న మెయిన్ కాజ్ గా మాత్రం ఇప్పటికిప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఈ పొలిటికల్ యాంగిల్. IOC USA మీట్ కి ఈయన అటెండ్ అవ్వకుండా చేయడం వల్ల మొత్తం ఎంటైర్ ప్లాన్ అంతా కూడా ఆయన ఇదైపోయింది. కాబట్టి ఆయన తిరిగి ఈ UK నుంచి తన పర్యటనను ముగించుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. అది ఇక్కడ దీనికి సంబంధించిన మీరేమంటారు పురుషోత్తం? జనరల్ గా ఈ విషయం ఆలోచన చేసినట్లయితే సార్ చెప్పినట్టు ఆ కార్యక్రమం కాకుండా ఇక్కడ అనిశ్చిత పరిస్థితి, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాపసు రావడానికి అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్న ఆగస్ట్ సంక్షోభం లాగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కొంత ఆయనకు అనుకూలంగా లేవు అనే దాని మీద ఆలోచన వస్తుంది.